అంబేద్కర్ జాషువా ఫూలే పెరియార్ లిటరరీ ఫౌండేషన్ ఈరోజు సోదరుడు భన్వర్ మేఘ్వాన్జీ రాసినటువంటి ఈ పుస్తకం నేను హిందువుని కాకుండా నేను ఎందుకు హిందువుని కాకుండా పోయాను. ఈ బుక్ చదివిన తర్వాత ఈ దేశంలో డౌన్ ట్రాడన్ అంతా కూడా నేను ఎందుకు మనిషిని కాకుండా పోయాను అని పుస్తకం రాయాలి. హక్కులు నిరాకరించబడ్డ మహిళలంతా నేనెందుకు ఈ దేశంలో మహిళని కాకుండా పోయాను. సోదరుడు విల్సన్ చెప్పినట్టు మనం ఈ దేశానికి ఒక రూపురేఖలు ఇవ్వడానికి బుద్ధుడి దగ్గర నుంచి ఇది ఒక దేశం అని చెప్పి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది ఒక దేశం అని త్రూ ద కాన్స్టిట్యూషన్ నిరూపించడానికి ప్రయత్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి, అట్లాగే ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ దేశాన్ని దేశం కాకుండా చేయాలనేటువంటిది ఆర్ఎస్ఎస్ కుట్ర, బీజేపీ కుట్ర. ఇక్కడి మనుషులు కాదని చెప్పడం, ఇక్కడి భాషలు కాదని చెప్పడం, ఇక్కడ సంస్కృతి కాదని చెప్పడం, ఇక్కడ ప్రజలు తినే ఆహారం కాదని చెప్పడం, ఇక్కడ సాహిత్యం కాదని చెప్పడం, వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ గా ఆర్ఎస్ఎస్ లో నుంచి వచ్చినటువంటి ఒక సోదరుడు ఒక నమూనాని మన ముందు ఉంచాడు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిదే ఒక మేధోపరమైనటువంటి మానసిక పరమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తి. అది మీరు కనుక ఆర్ఎస్ఎస్ హిస్టరీ కనుక చూస్తే సత్యరంజన్ గారు అట్లాగే హెచ్బిటిని వీళ్ళని మనం బాగా అభినందించడమే కాక ఈ పుస్తకం చదివితే మనం బతుకుతున్న బతుకు మన బతుకు కాదనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఆఫ్టర్ గోద్రా ముస్లింలు అంటే నేను ఇక చివరికి వచ్చేస్తాను. ముస్లింలని ఈ దేశంలో మనుషులుగా గుర్తించటం లేదు ఆర్ఎస్ఎస్ బీజేపీ. కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ వైపు ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ముస్లింలు ఎవరైనా ఉంటే వాళ్ళు ముస్లింలుగా అయ్యే అవకాశం లేదు. అట్లాగే దళితులు రాజ్యాంగాన్ని విడతల వారీగా రాజ్యాంగబద్ధంగానే బీజేపీ దాని రెక్కలు మొత్తం దాని ప్రాణవాయువుని హరిస్తా ఉంది. కనుక రాజ్యాంగ ఆశ్రిత శక్తులేవి కూడా బీజేపీలో ఉండడానికి అవకాశం లేదు. అట్లాగే ఈ పుస్తకం మీరు కనుక అంటే ఇక్కడ ఉండేటువంటి ఇగ్నైటెడ్ మైండ్స్ అందరూ కూడా నిజానికి ఒక బుక్ చదవడం ద్వారా మనం కూడా తిరిగి ఎంతో కొంత రీప్రొడ్యూస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పుస్తకం నేను ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఇందాక చెప్పిన టైటిల్ ఈ దేశంలో మనం మనుషులను కాకుండా ఎందుకు పోయాము, కారణం ఏమిటి? బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదా సోకాల్డ్ సనాతన ధర్మమే. ఆ సోకాల్డ్ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాటి నుంచి బయటపడడమే కాక ఇందాక అన్న చెప్పినట్టు, మాణిక్ ప్రసాద్ అన్న చెప్పినట్టు బుద్ధుడు ఒక ఆల్టర్నేటివ్ సోర్స్గా, అలాగే ఫూలే ఒక ఆల్టర్నేటివ్ సోర్స్గా మనకి రాజ్యాంగం, ఇంకొక మాట కూడా చెప్తున్నానండి, రాజ్యాంగం ఈ దీంట్లో నిన్న మొన్న కామ్రేడ్స్ సీతారాం యేచూరి గారు ఆయన మా దివంగతులైన తర్వాత వచ్చినటువంటి ఒక కామెంట్ కూడా మీరు గమనిస్తే రాజ్యాంగాన్ని మీరు ఎన్నైనా అనుకోండి ఈ దేశంలో 95% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు వీళ్ళందరికీ రాజ్యాంగం లేకపోతే వాళ్ళకి మనిషి హోదా ఉండే పరిస్థితి లేదు. అటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, అటువంటి రాజ్యాంగాన్ని మనం అంతా కూడా సమూహంగా కాపాడుకోవడానికి we want to against fight BJP and RSS. ఈ రెండింటికి వ్యతిరేకంగా మనం అందరం కనుక కలిసి పని చేయకపోతే, ముందుకెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాజ్యాంగం ఉండదు, మనకంటూ అస్తిత్వం కూడా ఉండదు. ఆ ఉండదు అనే దానికి ఒక ఉదాహరణగా మన మేఘ్వాన్జీ ఈ పుస్తకంలో అనేక ఎగ్జాంపుల్స్ చెప్పాడు.
మన సాహిత్యాన్ని వాళ్ళు ఎట్లా సాహిత్యంగా నిరాకరిస్తారు, కాదని ఎట్లా అంటారు, మన అస్తిత్వాన్ని అస్తిత్వంగా వాళ్ళు ఎట్లా నిరాకరిస్తారు, కాదని అనేటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి ఈ పుస్తకంలో. ఈ బుక్ చదవాలి, చదవడం ద్వారా ఆర్ఎస్ఎస్కి ఎగనెస్ట్ గా మనం నిలబడతాం. ఆర్ఎస్ఎస్కి ఎగనెస్ట్ గా నిలబడడం అంటే బీజేపీకి ఎగనెస్ట్ గా నిలబడమే, పరోక్షంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.